So hi, welcome to Big Boss 9 86th day review. This is Ram. Welcome to my channel. సో బిగ్ బాస్ 9 నిన్న నైట్ ఏం జరిగింది అనేది మనం బ్రీఫ్గా ఒక చిన్న లుక్ వేసేద్దామండి. సో వెరీ ఓపెనింగ్లోనే బిగ్ బాస్ ఒక విషయం చెప్పాడు. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చేసే పనులు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని. అలా అనుకుంటే మనకి ఈ ఎపిసోడ్ ఎంత సీరియస్గా నడవబోతుంది అన్నట్టు మనకు అర్థం అవుద్ది. అండ్ ఈవెన్ ఇంకో 2-3 వీక్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇక నుంచి మన ఎక్స్పెక్టేషన్ ఇంకో దగ్గర ఉంటుంది. అండ్ ఈవెన్ వాళ్ళు నిన్న రిలీజ్ చేసిన ప్రోమోస్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఎక్కువ గొడవల్లాగా ఈరోజు ఎపిసోడ్ అదిరిపోద్ది అన్న ఫీలింగ్ క్రియేట్ చేశారు. కానీ ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మొత్తం తుస్ అయిపోయింది సీరియస్గానే. సో నామినేషన్ ఎవ్రీ మండే నామినేషన్ అంటే మనం ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటాం. లాస్ట్ వీక్ ఎంత దారుణంగా ఉండింది అంటే ఈవెన్ గొడవలు కానీ ఆ కాన్వర్జేషన్స్ కానీ ఆ గేమ్స్ కానీ చాలా హై ఇచ్చాయి కదా. కానీ ఈ మండే జరిగింది మాత్రం ఫుల్లీ డిసప్పాయింటెడ్. అంటే నామినేషన్ సీరియస్గా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్చువల్లీ బాగా నవ్వించారు ఈసారి. నామినేషన్ అంటే ఎవ్రీ టైం నవ్వేది కాదు, సీరియస్గా ఉండేది. బట్ ఈసారి నవ్వాం. సింపుల్ చెప్పాలంటే బాగుంది, బట్ ఇంకా బాగుండొచ్చు అన్నట్టు క్రియేట్ అయింది. సో మనం ఇంకా ఫ్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ భరణి గారు వచ్చారు, సంజన గారిని నామినేట్ చేశారు. ఎందుకు? తను లాస్ట్ వీక్లో భరణి గారి మందులు దాటి చిన్న ప్రాంక్ చేసింది. అప్పుడు ఆయన వెరీ నార్మల్గానే ఉన్నాడు. ఆ మార్నింగ్ కూడా ఇది ప్రాంకే కదా, నేను సంజన భరణి గారు మాట్లాడుకున్నప్పుడు నేను ప్రాంక్ చేసి మేము సీరియస్ అయ్యారంటే భరణి గారు లేదే నేను ఒకసారి కూడా సీరియస్ అయ్యానని, అంటే అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టానా, లేదు కదా అన్నారు. కానీ నిన్న మాత్రం అదే పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేశారు. బట్ ఆ రోజు ఏమనలే కదా. ఈవెన్ ఆ రోజు ఫైర్ అయ్యి ఉండి ఈ రోజు నువ్వు నామినేట్ చేస్తుంటే ఒక రీజన్, బట్ అదేం లేదు. ఈ రోజుకి నామినేషన్కి ఒక రీజన్ కావాలి కాబట్టి అది రీజన్ పెట్టేసి నామినేషన్ చేస్తారు. అందుకే తను కూడా పెద్ద యాక్సెప్ట్ చేయలే, ఇది ప్రాంక్ కదా మనం ముందు మాట్లాడుకున్నాం కదా అన్నట్టుంది. బట్ నామినేషన్ అయింది. నెక్స్ట్ డిమాండ్ నామినేషన్ చేశారు. ఎందుకు? నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు, నీ వర్క్ నువ్వు చేయట్లేదు, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, నువ్వు వేరే వాళ్ళ కోసం వాడుతున్నావు అంటే రీతుని ఉద్దేశించి చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నేను పర్సనల్గా అంటే ఇదేమంటారు, రిలేషన్షిప్కి నేనేమి తప్పు చెప్పట్లేదు, రిలేషన్స్ ఉండాలి, బట్ గేమ్ మాత్రం మనం ఆడుకోవాలి అన్నట్టు చెప్పాడు. అక్కడ స్టార్ట్ అయింది చిన్న ఫన్. ఇంకా రీజన్ చెప్తూనే కొద్దీ ఇంకా అందరు లాఫింగ్, ఈవెన్ నేను కూడా లాఫ్ చేశాను. అక్కడ నుంచి అందరు నవ్వారు. అప్పుడు నాకు అర్థం కాదు, ఇదేంటి నామినేషన్ సీరియస్గా ఉండాలి కదా, ఫన్ ఎందుకు అయ్యింది ఫర్ ద ఫస్ట్ టైం అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, రీతు వచ్చింది. రీతు వచ్చి నామినేషన్లో వెళ్ళి, అంటే రీతు నార్మల్గానే కొంచెం హైపర్, ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది. అది మనకు అలవాటు అయిపోయింది ఈ 12 వీక్స్లో. సో దట్ ఈసారి వచ్చి ఈవెన్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఏంటని, రీతు వచ్చి తిన్నగా సంజన గారిని నామినేట్ చేస్తారని. యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. సంజన గారు నామినేట్ చేశారు. అంటే ఆ రీజన్స్ ఏవో చెప్పారు, అవన్నీ అయిపోయినాయి. సో లాస్ట్ వీక్ జరిగిన అంతకుముందు జరిగిన రీజన్స్ బేస్ చేసుకొని ఆమె సంజన గారిని నామినేట్ చేశారు. ఈవెన్ ఫస్ట్ నుంచి కూడా రీతు అండ్ సంజన మధ్యన అదే నడుస్తుంది కాబట్టి మనం పెద్ద డిసప్పాయింట్ అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇది జరుగుతుందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇది హైలైట్, అసలు హైలైట్ ఆఫ్ ది డే ఏంటంటే తనూజ వచ్చి నామినేషన్ చేద్దామని వచ్చింది, ఇమానియల్తో డిస్కషన్ పెట్టింది. అప్పుడెప్పుడో ఆడిన గేమ్ గురించి టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తా అన్నట్టు కాన్వర్సేషన్ స్టార్ట్ చేసింది. ఈవెన్ మనం కూడా ఏమనుకుంటాం, ఓకే నామినేషన్ చేస్తుంది ఇమానియల్ని అన్నట్టు. అండ్ రీజన్ కూడా చెప్తా ఉంది పాతది. అలా చెప్తుంటే వాళ్ళిద్దరు ఏదో కాన్వర్సేషన్ అయ్యారు. కట్టు ఆమె వెళ్ళి డిమాండ్ని నామినేట్ చేసింది. అక్కడ డిమాండే కాదు, ఈవెన్ ఆడియన్స్ కూడా షాక్. నేను మాత్రం షాక్ అయ్యా. ఇంతసేపు ఇమానియల్తో డిస్కషన్ పెట్టుకొని పవన్ ఎందుకు నామినేట్ చేసింది తిను, అండ్ తను కూడా అది యాక్సెప్ట్ చేయలే. అంటే ఇప్పటిదాకా మీరు ఏంటి గేమ్స్ ఆడుతున్నారా, ఎంతసేపు డిస్కస్ చేసుకున్నారు, మీరు నామినేట్ చేస్తారనుకుంటే నువ్వు నన్ను నామినేట్ చేసావేంటి, అసలు తను యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ మనకు కూడా పెద్ద యాక్సెప్టెన్స్ ఉండదు, ఎందుకంటే డిస్కషన్ వేరే వాడితో పెట్టుకొని నామినేషన్ ఇంకోటితో పెట్టేయండి దరిద్రం కాకపోతే. అండ్ తనుజ సెకండ్ ఆప్షన్ కింద సంజన గారిని నామినేట్ చేసింది, ఒక పోలీస్ ఆర్గ్యూ పెట్టుకుంటూ. అది కూడా పెద్ద అంటే నీడ్ లేనిది, స్పేస్ లేని దగ్గర తను క్రియేట్ చేసుకుని మరి అది చేసింది అనిపించింది. ఎందుకంటే ఎవరినో నామినేట్ చేయాలి, ఆల్రెడీ సంజన గారు నామినేట్ అయ్యారు కాబట్టి తన్నే చేస్తే పని అయిపోద్ది అన్నట్టు అలానే ఉంది, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చి సుమన్ గారు వచ్చారు. సుమన్ గారు రీతుని నామినేట్ చేశారు. తను చెప్పే రీజన్ కానీ అంటే ఏంటి,
అంటే తిను ఎక్కువ షౌట్ చేస్తుంది, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు అంత అరవద్దు, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదు అంటే రీతు డిఫైన్ చేసుకుంది. ఇప్పుడు నా స్టైల్ ఒకటి ఉంటుందండి, మీకు స్టైల్ ఉంటుంది, నాకు స్టైల్ ఉంటుంది, నేను నా స్టైల్లో ఇప్పుడు నా మీదకి వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి కదా, అది మీకు నచ్చకపోతే నన్నేం చేయమంటారు అని తను ఆర్గ్యూ చేసుకున్నారు. ఇలా చేసుకున్నాక ఇంకా ఈయనేంటి నిన్ను నువ్వు నీ బిహేవియర్ అసలు హౌస్లో ఎవరికి నచ్చట్లేదు, కానీ ఎవరు చెప్పట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు, కానీ నాకు ధైర్యం ఉంది, నేను చెప్తా, నువ్వు చేసే పనులేం మాకు నచ్చట్లేదు అన్నట్టు ఆయన నామినేషన్ చేశారు. అది కూడా రీజన్ కాదు, అసలు రీజనే కాదు, కానీ చేశారు. నెక్స్ట్ సుమన్ గారి సెకండ్ నామినేషన్ డిమాండ్ చేశాడు. డిమాండ్ ఎందుకు చేశారు అని ఆయన చెప్పే రీజన్ ఏంటంటే, నీకు మొన్న గేమ్లో హెల్త్ అదే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది కదా, సో నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళి ఇక్కడ ఉండదానికన్నా ఇంటికి వెళ్ళి ఉంటే నువ్వు చాలా అదే కొంచెం కంఫర్ట్గా ఉంటావు, నీకు అది తగ్గిద్ది, క్యూర్ అవుద్ది, అందుకు నేను పంపించేస్తున్నా, బట్ నువ్వు వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి బట్ నువ్వు వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఆయన చెప్పారు అనమాట. దానికి హౌస్లో ఉన్న వాళ్ళు, ఆడియన్స్ అందరూ నవ్వుంటారు, గట్టిగా నవ్వు. అండ్ ఈవెన్ డిమోన్ కూడా అన్నాడు, అసలు అలా కాదండి, మీరు నా హెల్త్ మీద మీరు కన్సర్న్ చేశారు, చాలా థ్యాంక్ యూ సో మచ్, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించేసి రెస్ట్ తీసుకో అని చెప్పడం అదేంటది, స్ట్రాంగ్ అన్నవాడు ఎప్పుడైనా గెలవాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఇది టూ మచ్ ఫన్ అనమాట ఓవరాల్ ఎపిసోడ్లో, ఇలాంటి 2-3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సంజనా గారు వచ్చారు. సంజనా గారు వచ్చేసి డిమాండ్ నామినేట్ చేశారు. ఎందుకు అంటే నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్లోనే భరణి గారు నువ్వు వీక్గా ఉన్నావు అంటే ఆయన అన్నాడు అనమాట, నేను స్ట్రాంగ్ అవుతా అండి, టికెట్ టు ఫైనల్ నేనే కొడతా, ఇట్స్ మై ఛాలెంజ్ అన్నట్టు ఆ మోటివేషన్ అలా చెప్పాడు. దానికి సంజనా గారు ఇమీడియట్గానే నువ్వు ఇందాక చెప్పింది అది నాకు నచ్చలేదు అంటే నువ్వు గెలుస్తావంటే మేము అందరం ఎదవలమా అన్నట్టు ఆమె తీసుకొని డిమాండ్ని నామినేట్ చేసింది. బట్ ఆయన ఏమంటాడు, నాకు నేను మోటివేషన్ చేసుకోవడం కోసం చెప్పిందండి, మిమ్మల్ని చీప్గా చేసింది కాదు, మీకెందుకు అలా కన్వే అయింది అంటే ఈమెకేట్లా. సో ఈవెన్ తనకు కూడా అర్థమైంది, సర్లే ఈమెకి నామినేషన్కి ఒక రీజన్ కావాలి, పర్సన్ కావాలి, సో దాన్ని నేను ఉన్నాను కాబట్టి నన్ను చేసింది అన్నట్టు. అండ్ సెకండ్ నామినేషన్ కింద రీతుని నామినేట్ చేసింది. ఆబ్వియస్గా సంజన రీతు సంజన ఇది మనకు తెలిసిందే కాబట్టి దీని పెద్ద రీజన్స్ కూడా అక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈవెన్ వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, మనం కూడా లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి డీమాన్ వచ్చాడు. డీమాన్ వచ్చి ఫస్ట్ ఇమానియల్ని నామినేట్ చేస్తా అన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఆల్రెడీ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది కదా, ఎప్పుడైతే నువ్వు లాస్ట్ గేమ్లో హెల్ప్ చేయలేదనో, లేదంటే నువ్వు ఓన్లీ నీ సైడ్ మాత్రం ఆడుతున్నావు, టీంకి నువ్వు టీమ్ సైడ్ ఆడట్లేదు, బిఫోర్ డిస్కషన్ వల్ల అది తీసుకొని మనం నామినేషన్ చేశానని చెప్పాడు. దానికి తర్వాత ఇమానియల్ డిఫైన్ చేసుకున్న తర్వాత అది కాదన్నా, నువ్వు అన్నావు ఇక్కడ నుంచి అందరూ ఎలిమినేషన్లో అందరూ నామినేషన్లో ఉంటే గేమ్ బాగుంటుంది అన్నట్టు, అందుకు మిమ్మల్ని నామినేట్ చేసా అన్నాడు. సో దానికి ఇమానియల్ ఏమన్నాడు, అరే నేనేదో అందరూ ఉండాలంటే నువ్వు నన్నే నామినేట్ చేస్తావా అన్నాడు. అది ఇల్లీరియస్గా వర్కౌట్ అయితే అంటే అక్కడ నుంచి హౌస్ మేట్స్ అందరూ తెగనవ్వారు. ఆ తర్వాత మళ్ళీ మనడు మనసు మార్చుకొని తనుజాని నామినేట్ చేశాడు. ఎందుకు అంటే తనుజ నామినేషన్ టైంలో ఇమానియల్ని చేయబోయి తన డిస్కషన్ పెట్టుకొని తన క్లారిఫికేషన్ వచ్చాక ఇమ్మీడియట్గా తన నామినేషన్ క్యాండిడేట్ మార్చి డిమాండ్ చేసింది. అది ఆ విషయం మనకే అర్థమవుతుంది, డిమాండ్ కూడా అర్థమైంది. సో దట్ అది నాకు నచ్చలేదు, మీరు నామినేషన్ అంటే క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం కాదు, మీకున్న రీజన్స్ చెప్పి ఉండాలి లేదని డిసైడ్ చేయాలి, బట్ మీరు ఇక్కడ నామినేషన్ టైంలో వచ్చేసి మీరు క్లారిఫికేషన్ తీసుకుంటా అని చెప్పేసి మీరు మాట్లాడుకొని నన్ను చేయడం అసలు అది అన్యాయం, అది రైట్ వే కాదన్నట్టు తను మాట్లాడితే ఇంకా తనుజ ఇంకా రివర్స్లో ఏదో డిఫైన్ చేసుకుని ట్రై చేస్తుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అది ఎందుకు అర్థం కావట్లా. బట్ అంటే మొత్తం ఫూలిష్ ఏమంటారు, ఫూలిష్ డిస్కషన్ అంటే మొత్తం ఫూలిష్ ఆర్గ్యూ అనొచ్చు దీన్ని. ఎందుకంటే తను ఈ నామినేషన్ ఎపిసోడ్ మొత్తానే బిహేవ్ చేస్తుంది, అంటే ఓవర్గా అరవడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అది క్లియర్గా తెలుస్తుంది. అది దేనికోసం అనేది అంటే మనకి నామినేషన్ చేయడానికి ఒక రీజన్ లేకపోయినప్పుడు, ఏదో వాంటెడ్గా నామినేషన్ చేసినప్పుడు మనం తప్పు చేసినప్పుడు మనం సర్దుకుంటాం చూస్తాం, అట్లా సర్దుకున్నట్టు, లేకపోతే వేరే వాళ్ళు నామినేషన్ చేసుకుంటే తీసుకోలేకపోతుంది. నువ్వు ప్రాపర్ రీజన్ ఇవ్వలేదు, బట్ నీకు ప్రాపర్ రీజన్ వచ్చినా నువ్వు తీసుకోలేకపోతుంది. అంత అన్వాంటెడ్ రియాక్షన్స్ ఉన్నాయి తనుజ మాత్రం ఓవరాల్ ఎపిసోడ్ మొత్తంలో.
అండ్ ఆబ్వియస్గా సెకండ్ నామినేషన్ సంజనాని చేశాడు, అది కూడా తెలిసిందే కాబట్టి వాళ్ళకి పడదు కాబట్టి అక్కడితో నామినేషన్స్ అయిపోయాయి. అండ్ కళ్యాణ్ తీసుకొచ్చి తను క్యాప్టెన్ కాబట్టి ఇప్పటిదాకా ఎవరు నామినేషన్లో లేరో వాళ్ళని నామినేట్ చేయమని క్యాప్టెన్ కళ్యాణ్కి చెప్తే కళ్యాణ్ వచ్చి క్యాప్టెన్ లేని భరణి గారిని నామినేట్ చేశాడు. ఎందుకు అంటే మీరు లాస్ట్ క్యాప్టెన్సీ గేమ్లో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, సో ఆ రీజన్ మీద మీకు నామినేట్ చేస్తానని చెప్పాడు. దానికి భరణి గారు కొంచెం ఈజీగానే తీసుకొని సర్లే మా పాప వచ్చి అందరూ అయ్యారు నాన్న నువ్వేం కావలేదు అంటే నాకు అది మైండ్లో ఉండిపోయి స్ట్రెస్ అయిపోయా, సో దట్ ఆ గేమ్లో అది రిఫ్లెక్ట్ అయిపోయిందని చెప్పేసి తను వెరీ పాజిటివ్గానే తీసుకున్నాడు. అక్కడితో నామినేషన్ ఫినిష్ అయిపోయి ఇది జరిగింది. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ పడింది ఏంటి తనూజాకి, తను వాళ్ళ అమ్మ గుర్తొస్తున్నట్టు, వాళ్ళ చెల్లి గుర్తొస్తున్నట్టు, వాళ్ళ అక్క గుర్తొస్తున్నట్టు, అంటే ఒక ఫ్యామిలీ డ్రామా, అంటే నేను అందరిని మిస్ అవుతున్నాను ఉంటే బాగుండు అన్నట్టు ఒక చిన్న తన సైడ్ వెళ్ళి అక్కడ కట్ అయిపోయింది. ఇది ఈరోజు జరిగిన ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూ. ఇది రివ్యూగా జరిగింది ఇది. బట్ నామినేషన్ అంటే ఇలా ఉండకూడదు కదా, జనరల్గా ఎలా ఉండాలి, అరుచుకోవాలి, కరుచుకోవాలి, రీజన్స్ అది సాలిడ్ రీజన్స్ చెప్పాలి. బట్ ఈసారి ఆ సాలిడ్ రీజన్ ఎక్కడా లేదు. మొత్తం అంటే యాక్చువల్గా వాళ్ళు మొత్తం క్లియర్గా ఉంది. ఇక్కడ నుంచి రీజన్స్ అన్ని అంటే వాళ్ళకున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మేబీ అన్ని క్లియర్ అయిపోయి ఇక్కడ నుంచి కొత్త రీజన్స్ కావాలి కాబట్టి అది దొరక్క సమ్ ఫన్నీ వేలో వెళ్ళిపోయింది అనమాట. ఈ రోజు నామినేషన్స్ మాత్రం చూడాలి. లాస్ట్ వీక్ అంత ఫైర్ అవ్వడం అంత దానికి వచ్చిన హై కూడా అలానే ఉండింది. బిగ్ బాస్ షో ఓవరాల్ షోకి వచ్చింది. కానీ ఈసారి అంత నామినేషన్ అంత ఫన్ అంత ఎనర్జీ లేకపోవడం, లేకపోతే అంత కాంట్రవర్సీ లేకపోవడం, ఈసారి ఎలా ఉంటుందో టీఆర్పీ వాడెవర్ అంటే ఓవరాల్ వీక్ ఎలా ఉంటుందని నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. అసలు మీకేమనిపిస్తుందో మీరు కమెంట్లో చెప్పండి. ఇంకా మిస్ అయ్యి ఉంటే అది మీరు కమెంట్లో చెప్తే నెక్స్ట్ టైం అది మిస్ అవ్వకుండా నేను చూసుకుంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్.